డాక్టరేట్ ఇవ్వాలంటే పెద్ద ఆయనకో లేకపోతే సమాజ సేవ చేసిన వాళ్ళకో అంటే వాళ్ళకి ఎక్కువ చేశాడుగా ఆయన. ఏం చేశారు సమాజ సేవ? మాధురికి. మాధురికి సమాజ సేవ. ఓకే. ఆ దివ్యల మాధురితో నిజంగా నీకు భార్య, 2 పిల్లలు, అసలు పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన దివ్యల మాధురి. ఇది టైర్ బళ్ళ మీద డ్యాన్సులు వేస్తా. ఇది ఎన్నో వాడు దువ్వాడ శ్రీనివాసరావు నాకు తెలిసి 3వ వాడు. ఇవన్నీ చేస్తా ఇక్కడ సికింద్రాబాద్లోనో ఎక్కడో ఇది డాక్టరేట్ తీసుకున్నాడు. చూస్తే ఏంటిదంటే అది ఫేక్ డాక్టర్ సర్టిఫికెట్ అని తెలిసింది. ఓకే. అంటే ఫేక్ అంటే ఇలా కొనుక్కుందారనుకోవచ్చా? 1,00,000 2 లక్షలు పెట్టే. ఆ కొనిచ్చింది ఎవరు తెలుసా? వేణుస్వామి. ఎందుకు కొనిచ్చాడో తెలుసా? దివ్యల మాధురిని ఆమె చేతిలో పెట్టినందుకు. ఎందుకు తెలుసా? మొన్న చీరల షాప్ ఓపెనింగ్ కి వచ్చినప్పుడు నేను దగ్గర నుంచి చూసా. దివ్యల మాధురి పక్కన వేణుస్వామి ఎక్కడో రోజు చెట్టపట్టాలు వేసుకొని తిరిగి వీళ్ళిద్దరు లవ్ డే, చాక్లెట్ డే, బిస్కెట్ డే ఇవన్నీ చెప్పారు కదా. వాడేమో పక్కన ఉన్నాడు. వీళ్ళిద్దరు ఫోటోలు దిగుతా ఒకరినొకరు చూసుకుంటా ఏదో పూజ ఏదో చేయించుకున్నా. ఆ వీడియోలు ఇంకా బయట రావాల. దివ్యల మాధురికి పూజలు చేసినవి ఇంకా అవి బయటకు రావాల. బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బయటకు వచ్చినాక అంటే వీళ్ళిద్దరే బతుకుతారంట. ఈ వేణుస్వామి అను దివ్యల మాధురియే బతుకుంటారంట. ప్రభాస్ చచ్చిపోతాడంట. ప్రభాస్ అను విజయ్ దేవరకొండ చచ్చిపోతాడంట. సమంత చచ్చిపోయిద్దంట. దివ్యల మాధురి అను వీణావాణి కూడా చచ్చిద్ది అనుకుంటా. నాకు తెలిసి వీళ్ళిద్దరే బతుకుంటారు. ఇక దివ్యల మాధురితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి అవసరమైతే తాళి కట్టడానికి కూడా రెడీగా ఉన్నాడు వేణుస్వామి. ప్రభుత్వం ఎన్ని చేస్తున్నా సరే నిన్న ప్రెస్ మీట్ మాట్లాడింది విడుదల రజని. ఆవిడ ఏ మాత్రం కొంచెం కూడా భయంగా అనిపించాడు. వాళ్ళు తప్పు చేయలేదు, అనవసరంగా టీడీపీ ఎంత రాద్ధాంతం చేస్తుంది లేకపోతే ఇంకోటి ఇవన్నీ కల్పిత చర్యలు తప్ప నేను ఏ పాపను పోలేదని మాట్లాడుతుంది. ఎందుకు ఎడ్లపాడులో ఆ స్టోన్ క్రషర్ కు సంబంధించిన ఆయన చెప్పాడు కదా, నాకే డబ్బులు తీసుకుంది. సాక్ష్యాధారాలతో ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత నువ్వు ఎన్ని చెప్పినా నమ్మే పరిస్థితిలో లేదు. ముందుగా 14 రోజులు రిమాండ్ పడుతుంది. అది ఇంకా ఎన్ని రోజులు పెరుగుతుందా అనేది చూడాల. నాకు తెలిసి ఈ పండగ లోపు రేపు ఉగాది లోపల ఈమె లోపలికి వెళ్ళిపోయింది. నా పుట్టినరోజు హ్యాపీగా చేసుకుంటాను. నా మీదే కేసులు పెట్టింది. ఒక చిల్లూరుపేటలోనో ఒక పసుమర్తిలోనో లేకపోతే ఒక గుంటూరులోనో చేసిన అరాచకాలు కాదు ఇవన్నీ. ఒక వైద్య శాఖ మంత్రిగా, చిలకలూరిపేట ఎమ్మెల్యేగా, చిల్లూరుపేటలో కావచ్చు, అదేవిధంగా ఎడ్లపాడులో చేసిన ఈ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ 2,20,00,000. అందులో ఒక 10 లక్షలేమో విడతల గోపి మరిదికి, అలాగే పల్లె జాషువా ఐపీఎస్ అధికారికి. ఇది విజయవాడ ఏసీపీ అధికారులు కేసు నమోదు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మల్లెల రాజేష్ ఒక్కడే 6 కోట్లు ఇచ్చిన తర్వాత ఈ సెటిల్మెంట్ సజ్జల దగ్గర జరిగింది. ఇందులో 3 కోట్ల సెటిల్మెంట్ జరిగింది. తర్వాత 3 కోట్లు నేను రాజకీయాల్లో బిజీగా ఉన్నాను అని చెప్పి తర్వాత కలవలేదు. నాకు తెలిసి ఈ 2 రోజుల్లోనే లోపలికి వెళ్ళిపోతారు. ఇదే కేసులో 7 ఏళ్ళుగా బయటకి వచ్చే అవకాశాలు కూడా కనపట్టలేదు. కాకపోతే వాళ్ళ లక్కీ నెంబర్ 11 కాబట్టి 11 ఏళ్ళు ఉంచితే బాగుంటది అనేది నా కోరిక, అంతే. ఓకే.